హాయ్, దిస్ ఈజ్ రమణి. మన లైఫ్లో ఫ్యామిలీ తర్వాత ఎక్కువగా మనతో ఉండేవారు స్నేహితులే. సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, విజయం సాధించిన, అపజయం ఎదురైనా మనకు తోడుగా ఉండేది ఫ్రెండ్స్ మాత్రమే. అలాంటి స్నేహబంధాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రతి సంవత్సరం స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ముందుగా మా జేటీవీ న్యూస్ తరపున అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంను మొదట 2011లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ గుర్తించింది. అయితే ఈ ఆలోచన యునెస్కో ప్రతిపాదన నుండి వచ్చింది. ఐక్యరాజ్య సమితి 1997లో ఈ విధానాన్ని తీసుకొచ్చారు. భారతదేశంలో మాత్రం ఆగస్టు మొదటి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఫ్రెండ్షిప్ డే రోజున తమ స్నేహితులపై ఉన్న ప్రేమను వ్యక్తపరచడానికి తమ స్నేహితులతో గడుపుతారు. ఈ సందర్భంగా కార్డ్స్, ఫ్రెండ్షిప్ బ్యాండ్స్, గిఫ్ట్ ఇచ్చిపుచ్చుకుంటారు. స్నేహితుల దినోత్సవం అంటే కేవలం శుభాకాంక్షలు చెప్పుకునే రోజు మాత్రమే కాదు, మన స్నేహితుల విలువను గుర్తు చేసుకునే రోజు కూడా. స్నేహితుల దినోత్సవం పురస్కరించుకొని మీకోసం ఒక స్మాల్ స్టోరీ. హ్యావ్ ఎ లుక్. నిజమైన స్నేహం అంటే కష్టాల్లో తోడుగా ఉండడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, తప్పు చేస్తే మంచి మాటతో సరిదిద్దడం, అవసరమైనప్పుడు ధైర్యం చెప్పడం, డబ్బు, హోదా, కులం, మతం వంటి వాటితో సంబంధం లేకుండా మనసులను కలిపేదే నిజమైన స్నేహం. స్నేహం గురించి ఒక చిన్న మాట. రక్త సంబంధం లేకపోయినా హృదయాలను కలిపే బంధం స్నేహం. దూరం ఎంతైనా, కాలం ఎంత మారినా మారినది నిజమైన స్నేహం. సోషల్ మీడియా ద్వారా చాలామంది ఫ్రెండ్స్ పరిచయం అవుతున్నారు. అయినప్పటికీ మనకు అవసరమైన సమయంలో నిజంగా అండగా నిలిచిన స్నేహితులే మనకు నిజమైన స్నేహితులు. అలాంటి స్నేహాన్ని ఎప్పుడూ కాపాడుకోవాలి. చిన్న చిన్న అపార్థాలు వచ్చినా మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి. పరస్పర గౌరవం, నమ్మకం, ప్రేమ ఉన్న చోటే మంచి స్నేహం నిలబడుతోంది. స్నేహితుల మధ్య గొడవలు రాకుండా ఉండాలంటే పర్సనల్స్ను షేర్ చేసుకున్నప్పుడు మూడో వ్యక్తికి షేర్ చేయకుండా చాలా రహస్యంగా ఉంచాలి. నమ్మకాన్ని మాత్రం ఎప్పుడూ కోల్పోకూడదు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, గొడవలు రావడం వల్ల స్నేహం ముగిసిపోవాల్సిన అవసరం లేదు. ఒకరినొకరు అర్థం చేసుకోవాలనే ప్రయత్నం ఉంటే చాలా స్నేహాలు మరింత బలపడతాయి. దినోత్సవం మన జీవితంలో ప్రత్యేకమైన రోజు.
ఈ సందర్భంగా మన స్నేహితులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మన స్నేహ బంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని కోరుకుందాం. నిజమైన స్నేహం జీవితానికి ఒక గొప్ప వరం. చివరగా మీ బెస్ట్ ఫ్రెండ్ కోసం ప్రతి ఒక్కరు ఇలా చేయండి. మీ పక్కన ఉన్న ఫ్రెండ్ వైపు ఒక్కసారి చూడండి. ఒక పెద్ద స్మైల్ ఇవ్వండి. అవకాశం ఉంటే హగ్గు కూడా ఇవ్వండి. ఎందుకంటే జీవితంలో డబ్బు, పేరు, హోదా అన్నీ మళ్ళీ సంపాదించవచ్చు. కానీ నిజమైన స్నేహితుడిని మాత్రం సంపాదించడం చాలా కష్టం. ఇదండి ఇవాల్టి ఫ్రెండ్షిప్ డే స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి జేటీవీ న్యూస్. జనం కోసం, జగతి కోసం.